హాయ్. ఏపీలో ఒక ఊపు ఊపి పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన 30 years పృథ్వీ గారు మనతో ఉన్నారు. తన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అక్కడ ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, ఎట్లా గెలిచారు, తన కృషి ఏంది అనే దానిపైన తనతో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. జోష్గా ఉన్నట్టున్నారు. జోషేనండి, ఎందుకంటే ఇది ఒక దుర్మార్గుడి మీద పోరాటం. ప్రజల్లోకి వచ్చిన అనూహ్యమైన మార్పు రావాలి. మార్పు కోసం పవన్ కళ్యాణ్, మార్పు కోసం కూటమి అనుకునే నినాదంతో మేము ప్రజల మధ్యలోకి వెళ్ళాం. అద్భుతమైన తీర్పు ఇచ్చారు. సో జోష్ ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు చాలా కృషి చేశారు, చాలా ఆవేశంతో కానీ ఇదంతా చేశారు, చాలా కీలకంగా పోషించారు. గెలిచిన తర్వాత ఏమైనా మొక్కులు లాంటి అట్లాంటివి ఏమన్నా ఏదన్నా తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం, కూటమి విజయం కోసం నేను తలనీలాలు సమర్పించాలండి వెంకటేశ్వర స్వామికి. ఓకే, అనుకున్నాం. అది త్వరలోనే నెరవేర్చుకుంటాం. అది ఓకే. ఇక మేమేమనుకున్నామంటే రాష్ట్రానికి ఒక మంచి రోజులు రావాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, బటన్ నొక్కే కార్యక్రమాలు ఉండకూడదు, అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఇప్పుడు ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూసే నేను మీ ఇంటర్వ్యూకి వచ్చాను. నేను ఆయన ఒకటే అన్నాడు, ఏంటంటే విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, రైతన్న సమస్యలు, మహిళా మనుల యొక్క సమస్యలు, ఉపాధి అవకాశాలు, వీటి మీద మొదటి ఫోకస్సు. పోలవరం, ప్రత్యేక హోదా, వీటి మీద మనం రోడ్లు మరమ్మతులు. నేను ఏదైతే నమ్మానో ప్రజలు ఆ రకంగా కాదు, ఇంకా బలంగా ఇచ్చారు తీర్పు. ఇది మేము ఎవరి మీద రెవెన్యూ తీసుకోము. రెవెన్యూ పాలిటిక్స్ మాకు అనవసరం. ఒక బాధ్యతగా 5 కోట్ల మంది ప్రజలు నా మీద పెట్టినటువంటి ఒక అద్భుతమైన బాధ్యత ఇది. 21 మందికి 21 మంది గెలవటం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. 100% మేము అనుకున్నట్టు 2 ఎంపీలు కూడా సాధించాం. సో సాధించారనే విజయం ఆ పూటే ఉండాలి మనకి. తర్వాత మనం డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఇది ఎక్కడ నెత్తి మీదకి ఎక్కించుకోకుండా ప్రజల కోసం మనం శ్రమిద్దాం, ప్రజల కోసం పాటుపడదాం. జగన్మోహన్ రెడ్డిని కూడా మేము శత్రువుగా చూడం. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు అభివృద్ధి వైపే మా కాన్సన్ట్రేషన్ అన్నారు. మంచి పరిణామం. అలాగే గెలిచిన తర్వాత మీరు చిరంజీవి గారితో కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇదంతా మీరు కూడా నాగబాబు గారితో గారి చిరంజీవి గారితో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు మీతో మాట్లాడడం జరిగింది? నాగబాబు గారితో కలిసి పిఠాపురంలో మేము కాకినాడలో ఉన్న కౌంటింగ్ అప్పుడు ఒక 3ంటికి ఆయన దగ్గరికి వెళ్ళాము పిఠాపురం. ఓకే. లక్షలాది మంది కార్యకర్తలు చేబురాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇంట్లో అక్కడికి వెళ్ళి వారితో పాటు భోజనం చేసి వారితో పాటు మాట్లాడి చాలాసేపు మాట్లాడి చాలా ఆనందంగా ఉన్నాడు. ఆనందం వర్ణించలేం. సరే, అక్కడి నుంచి మరలా కాకినాడ వచ్చాం. కాకినాడ వస్తే జన సముద్రం ఉండే. సాయంత్రానికి జన సముద్రం. ఉదయం మధ్యాహ్నం ఒక మాదిరిగా 144 సెక్షన్ అవి పెట్టారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర. మేము దిగిన హోటల్లోనే ఆ చుట్టుపక్కల నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ కౌంటింగ్ తర్వాత డెక్లరేషన్ ఫామ్ అవన్నీ తీసుకోవటానికి వాళ్ళతో పాటు నేను వెళ్ళటం, ఆ ఫామ్ తీసుకుని రావటం. నేను వెళ్ళాను. చాలా ఆనందం జరిగింది. తర్వాత కాకినాడ మా ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు అక్కడే కాబట్టి వారు గెలిచే 1,44,000 చిల్లరంతో మెజార్టీ అండి. వారిని కూడా కలిసాం, అభినందించాం. ఒక ఆనందం. తర్వాత మంగళగిరి రావడం, తర్వాత మరలా మా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నాగబాబు గారిని, నాదెండ్ల మనోహర్ గారిని, వీళ్ళందరూ కలిసి దారి పొడుగున అందరినీ కలవాలనే ఉద్దేశంతో బై రోడ్డు వచ్చాము. ఏ రోడ్డు దాటితే ఎక్కడ దాటినా తెనాలి పెంచి వస్తే తెనాలి దగ్గర ఆగి అక్కడ వాళ్ళని కలవటం. అలాగా ఎక్కడికి వెళ్ళినా ఒక పండగ వాతావరణం, ఒక కోలాహలం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అంత ఆనందపడ్డారన్నమాట ప్రజలు. ఓకే. చాలా ఇప్పుడు చూస్తే తెలుస్తూ ఉంది అసలుకి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళినా కానీ, ఏపీలో ఎక్కడికి వెళ్ళినా కానీ, అలాగే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మోదీ కూడా ఇప్పుడే జస్ట్ మనం చూస్తున్నాం. ఏ పవన్ ఏ హే మేరే పాస్ పవన్ హే అంటే పవన్ కాదు, ఇది తుఫాను అని అక్కడ అందరి ముందే అన్ని పార్టీల సభలో చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలుకి. అంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చేసిన కృషి కానీ, ఆయన హార్డ్ వర్క్ కానీ, అంటే ఎంత అగౌరవపడ్డాడో, ఎంత అసలు మామూలుగా అవమానపడ్డాడో
అంత ఒకేసారి రెట్టింపు అయింది అసలుకి. దీని పట్ల మీరు ఏమంటారు అసలు? అంటే ఎక్కడ సేమ్ మీది కూడా అదే అదే పరిస్థితి, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి మానవత, గొప్ప హ్యూమన్ బీయింగ్ పవన్ కళ్యాణ్ గారు. కద్దరు వేసుకున్నా కూడా రాజకీయం అంటున్నటువంటి గొప్ప నాయకుడు. ఈ ఎరాలో ఉన్నటువంటి యువ నాయకుల్లో ప్రథముడు పవన్ కళ్యాణ్. మరి అంతకుముందు ఇప్పుడు అంటే పిఠాపురం ఎమ్మెల్యే, అంతకుముందు వార్డు మెంబర్ కూడా కాదు ఆయన. మరి ఆయన పిలిస్తే మరి భారతదేశ ప్రధానమంత్రి మోదీ నరసరావుపేట బహిరంగ సభకు వచ్చాడంటే ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ క్రియేటర్. ఈజ్ రికార్డ్ ఈజ్ ఒక పవన్ తలుచుకుంటే, పవన్ అనే వ్యక్తి ఒక ఆంజనేయ స్వామి అయితే, యుద్ధంలో మూర్చెల్లిన లక్ష్మణుడు చంద్రబాబు గారు అయితే, ఆయన సంజీవుని తీసుకొచ్చి మరలా బతికించిన ఘనత ఆంజనేయ స్వామి లక్ష్మణుడు. అప్పుడు చరిత్రలో చూస్తాం మనం రామాయణంలో. అలాగే ఇప్పటి చరిత్రలో మరలా ప్రాణవాయువులు పట్టించి మనం అందరం ఒకటే కలిసి పోరాడదామని ఆ రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇచ్చి పిలిపించిన రోజునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేశారండి వారు వన్ సైడ్ అని. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా, 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు, జనసేన 21 గెలుస్తుందని. అదే అసలు అంటే ఆ రోజునే అర్థమైంది అసలుకి. అంటే చంద్రబాబు గారు కూడా చాలా ప్రయారిటీ ఆయన మనసులో కానీ ఆయన మీటింగ్లో కానీ అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే నేను ఇక్కడ ఉన్నాను, కష్టకాలంలో నాకు ఆదుకున్నాడు, అవును, దానివల్ల నేను ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నానని చాలా కనిపిస్తుంది అసలుకి. అలాగే అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏమని పిలుస్తారు? పవన్ కళ్యాణ్ గారిని నేను మామూలుగా వెళ్ళంగానే పృథ్వీ గారు అని పిలుస్తాడు ఆయన. మిమ్మల్ని? నన్ను ఓకే, పేరు పెట్టి పృథ్వీ గారు. మీరేమని పిలుస్తారు? నేను మామూలుగా ఆయన గురువు గారు అంటే గురుకొండే ఆయన ఎంత సింపుల్ సిటీ అండి, బాబు అని పిలుస్తాను. ఓకే ఓకే. అంటే ఇండస్ట్రీలో మాకు అలవాటు అయిపోయింది కాబట్టి బాబు ఉన్నారా లొకేషన్లో, బాబు ఏం చేస్తున్నారని అలవాటు. పవన్ గారు అని చాలా మంది పిలవరండి. ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు అయితే చిరంజీవి గారు లాంటి సమకాలికులు అయితే కళ్యాణ్ బాబు ఉన్నాడు అని మామూలుగా అంటారు, నాగబాబు గారు కళ్యాణ్ బాబు ఉన్నారా అని మాడతారు. అందుకని మేము బాబు, మీరు కూడా బాగున్నారని. అంటే ఎందుకు నేను చూస్తున్నాను, మీరు చాలా ఇంటర్వ్యూలో కానీ బయట ఇంటర్వ్యూ అనే కాదు బయట కానీ చూస్తే పవన్ కళ్యాణ్ అంటే ఒక పిచ్చి, ఒక ఎరా, ఒక అట్లా కనిపిస్తుంది. ఎందుకు ఏర్పడి? అంటే ఒకటేనండి, నాకు ఎప్పుడైతే మనిషి ఒక ఆత్మాభిమానం దెబ్బతింటదు, అవతలవాడు చేసిన చేష్టల వల్ల, అవతలవాడి వల్ల దురహంకారము, వాడి అధికార మతం, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి వైసీపీలో. వాటికన్నిటికీ మేము కూడా ఏ రోజు కూడా బయటకు వచ్చేసాక కూడా మేము మాట్లాడలేదు, నాడు ఎలాంటి వాడు అని నేను మాట్లాడలే. కానీ వాళ్ళు చేసే ట్రోలింగ్స్ కానీ వాళ్ళు చేసే ఇది కానీ, ఒక సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళినటువంటి రోజా సినిమా ఆవిడ మినిస్టర్ అయితే ఆవిడకి ఫస్ట్ తీసుకొచ్చి పట్టుబట్టలు పెట్టి భోజనం పెట్టి పంపించింది మన చిరంజీవి గారి ఇంట్లో. అలాంటి ఆమె నెక్స్ట్ డే తిరుపతి వెళ్ళి పవన్ కళ్యాణ్ గాడిదకున్నట్టు 55 ఏళ్ళు ఉన్నాయి, మరి నీ ముడ్డు కింద నీకే ఉన్నాయిగా 50 ఏళ్ళు పైన. నువ్వు ఇలాంటి దుర్భాషలైనటువంటి మాటలు, ఇలాంటి మహిళలు మాట్లాడలేనటువంటి మాటలు, అటు కుసంస్కారి అని అంటాను నేను. ఎందుకంటే టూరిజం మినిస్టర్ నీకు ఇచ్చారు, రాష్ట్రంలో ఏదో నెంబర్ 1 స్థానంలో ఉందని అంటదామె. 27, 29, 30లోకి వెళ్ళిపోయింది మంది. టూరిజం పేరు పెట్టుకుని నువ్వు ఆ ఊర్లో ఈ ఊర్లో తిరగటానికి, నీ ఫ్యామిలీతో తిరగటానికి ఆ మంత్రి నీకు ఉపయోగపడింది, ఆ మంత్రివర్గం. అలాగే నువ్వు ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, ఇవన్నీ మాఫియాలు కూడా ఇవి కూడా చాలా చేసిందండి, చాలా రకాలుగా చేసింది. 1000 కోట్లు సంపాదించారు. రేపు పొద్దున్న ఈడీ వస్తుంది, మా లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో కూడా నీ పేరు ఉంది, రెడ్ బుక్లో కూడా ఉంది పేరు, ప్రప్రదంగా రిజిస్టర్ అయి ఉంది పేరు. ఏం చేయబోతురామని అప్పుడు మేమేం చేయమంటే చట్టం దాని పని చేసుకెళ్ళిపోద్ది. కక్ష సాధింపు రాజకీయాలు మేము చేయము, ప్రజల సొమ్ము నువ్వు దోచుకున్నావు, అవన్నీ కక్కు. ఏమంటుందట అసలు ఇప్పుడు కూడా మాట్లాడింది కదా. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడికే ఇంకా ఆ బలుపు తగ్గలేదంటే ఆయన ఇలా కూర్చుని అక్కడ ఎక్కడో పేపర్ పెట్టారు, జరిగినందుకు ఎందుకు ఇలా జరిగిందో, ఎవరు మోసం చేశారో నన్ను,
అవ్వాతాతలు ఏమయ్యారు, నా అక్కా చెల్లెలు ఏమయ్యారు, నా ఆటో డ్రైవర్లు ఏమయ్యారు, నా రిక్షా కార్మికులు ఏమయ్యారు? నేను డబ్బులు పెట్టాను, నేను డబ్బులు పెట్టించావు, నువ్వు ఎందుకు వేయలేదురా మీరు అని ప్రజలను తిడితే అది ఎంతవరకు తప్పండి? అది ప్రజలు ఏమనుకున్నారు? మాకు పింఛను కావాలి, ఆ వృద్ధులు ఏమ్మా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, పింఛను మీరు ఓట్లు వేశారు, మీకు అంతకుముందు పింఛను వచ్చింది కదంటే పింఛను 80 ఏళ్ళు వచ్చినాయి మా ఆయనకి పింఛన్ లేదు, నాకేదో ఇచ్చారు, అది కూడా బతిమలాడుకుంటానే ఇస్తున్నారు. రేపు చంద్రబాబు వచ్చాక 6,000కి ఎంతో పెరుగుద్ది అన్నారు. అద్భుతంగా మేము మా జీవితాలు బాగుపడతాయి. మళ్ళీ మాకు అమ్మఒడి ఒకళ్ళకే ఇస్తున్నారు. మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. 26,000 మేము సంపాదించి మళ్ళీ 13,000తో ఆ 26 జాయింట్ చేయాల్సి వస్తుంది. చాలా కష్టపడుతున్నాం. వాళ్ళు ఏదో ఎండకి ఇబ్బంది పడుతున్నారు, మన పిల్లలు కూడా చల్లగా ఉండాలి ఇంట్లో అని చెప్పి ఏదో మేము కూడబెట్టుకున్న డబ్బులతో ఒక ఏసీ కొనుక్కుంటే నెక్స్ట్ సంక్షేమ పథకాలు కట్టంట, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంటే కట్టంట, కరెంట్ ఏదో కొంచెం ఆ లిమిట్ దాటిందంటే పథకాలు కట్టు. ఇలాగే హిట్లర్ పరిపాలన చూశారండి. ఎక్కడ చూసినా దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అనకాపల్లి బహిరంగ సభకు వచ్చినప్పుడు, ఆయన రక్షణ మంత్రి భారతదేశానికి ప్రోటోకాల్ ఉంటుంది పైకి ఎక్కాలంటే రథం మీదకి. ఆ బ్లాక్ క్యాట్ కమాండోలు అందరూ ఆయన ఎలా అని పిలిచాడు నన్ను పైకి. పిలిస్తే నేను ఆయన పక్కన నిలబడితే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఏ జగన్మోహన్ రెడ్డిగా గవర్నమెంట్ ये गंजाई का अड्डा है, आंध्र प्रदेश माफिया का अड्डा है और लिकर का अड्डा है, लैंड माफिया ये सब चोर का आदमी है इसको అని ఆయన వాళ్ళందరికీ తెలుసు. కేంద్ర ఇంటెలిజెన్స్ దృష్టిలో కూడా ఇలాంటివి ఉన్నాయండి, వాళ్ళందరూ చూశారు. ఇదే వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వే ఉంది. ఇక్కడ మొత్తం ఏ ఉండదు మనకి, వీడిని సపోర్ట్ చేస్తే నాశనం అనేది ఇంకా తెలుసుకోకుండా ఈవీఎంలు అవి సరిగా ఇది అని అంటాడు. అసలు నిజంగా దౌర్భాగ్యం ఎంత దరిద్రంగా ఉందంటే, వాళ్ళ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఈరోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బయటకు వచ్చాడు, ఇంకొక అతను మన జకంపూడి రాజా, వీళ్ళందరూ ఏంటంటే ఓన్లీ సజ్జల భార్గవరెడ్డి, సజ్జల ఆయన రామకృష్ణారెడ్డి, సజ్జల వీళ్ళిద్దరే నాశనం చేశారండి. వారి పార్టీని అధపాతాలను తొక్కేసింది వీళ్ళే. కార్యకర్తలు కలవటానికి లేదు, వాళ్ళ బాధలు చెప్పుకోవటానికి లేదు. అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడికి వచ్చి నిలబడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఫెయిల్యూర్కి ఇవన్నీ అవి విశ్లేషించుకో నువ్వు ఇంకా నీ అహంకారం పోకుండా నేను 4,75,00,000 నేను డబ్బులు వేసాను, నాకేలేదంటే నువ్వు డబ్బులు వేసి ఓట్లు కొందామని డబ్బులు వేసావా? సంక్షేమం కోసం వేసావా డబ్బులు? గుడివాడ కొడాలి నాని కొంతమంది ఇండ్లలో ఎంట పడుతున్నారంటే నువ్వు మాట్లాడిన బూతులు ఎన్ని మాట్లాడు. చంద్రబాబు ఆడోకేదవా ఈడోకేదవా అని మాట్లాడావు నువ్వు. ఆఖరికి రోజేముంది జగన్మోహన్ రెడ్డి మోచేతి మీద నువ్వు వెంట్రుకు కూడా పీకలేవంటే ప్రజలు ఏమంటున్నారు, ఈరోజు మీ ఇద్దరు ఇంట్లో కూర్చొని ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు పీక్కుండా అంటారండి. ఇది పరిస్థితి. ఇంత వర్డిక్ట్ నీకు ప్రజా సముద్రం ఒక్కసారి ఎగబడి ఉప్పెనలాగా తిరగబడిందంటే, ఎన్టీ రామారావు గారు హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అధపాతాలని తొక్కేస్తాను నేను అని అన్నాడు ఆయన. అంటే భూస్థాపితం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వామనుడు అవతారంలో నేను బలిచక్రవర్తిలాగా నేను భూమిలో తొక్కకపోతే నేను పవన్ కళ్యాణ్ కానే కాదు అన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి. ఆ ఆవేశం ఎలక్షన్లో ఉంది. ఇప్పుడు మనం గెలిచాం, అద్భుతమైన ఇదే ఆవేశంతో పరిపాలించాలి రాష్ట్రాన్ని. మరలా మనం వెళ్ళినప్పుడు మొత్తం సీట్లు మనం గెలుచుకోవాలని డంకా బజాయించి ఎమ్మెల్యేలకి అందరికీ కార్యకర్తలకి అందరికీ చెప్పారు. కూటమి అభ్యర్థులు కూడా అలాగే ఉన్నారు. పరిపాలించాలంటుండు కదా, ఏం పదవి రాబోతుంది, ఏం పదవి ఆశిస్తారు, మీరేం కోరుకుంటారు, ఏం చర్చ? పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి డిప్యూటీ సీఎం వస్తుందండి ఆయనకి. అలాగే హోమ్ మినిస్టర్ వస్తే 2-3 కీలకమైన శాఖలు వారి దగ్గరే ఉంటాయి. ఇది 100% కరెక్ట్ సమాచారం ఇది. ఓకే, డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ కూడా ఈయన పంచినట్టు పప్పు బెల్లలాగా 5-6 డిప్యూటీ సీఎంలు ఉంటారండి, ఒకళ్ళే ఉంటారు. ఓకే, అది కూడా క్లారిటీ ఉంది, ఒక్కళ్ళే. రైట్. నెక్స్ట్ అద్భుతమైన మినిస్టర్లు ఉన్నారు. అవును, అప్పుడు 2-3 ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ ఏముంటుంది? 4-5 ఈయన కూడా ఒకరేనంటే. ఇప్పుడు ఆ ఉన్న 11 మందిలో నిన్న మొన్న మంగళగిరిలో చెప్తున్నారండి, ఆ 7 కూడా వెళ్ళిపోయేటట్టు రెడీగా ఉందంట రూటు. ఉన్నోళ్ళు ఆ 7 కూడా చంద్రబాబు వెళ్ళిపోతారండి, ఉండరు. ఆ 10 మంది వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకర్లు, ఈయన ఒక్కడే ఉంటాడు అన్నమాట. ఒక ఎమ్మెల్యే ఇంకా అది కూడా ఉండదు కాబట్టి
వదిలేసి లండన్లో వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకున్నాడు. అక్కడే కొన్నాడు కదండి గట్టిగా. అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళందరూ ఎవడగాడు ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అయితే కనలపడం నీళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటాడు ఎందుకురా నువ్వు ఏం చేసావనరా, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన అరాచకాలు, నువ్వేమో ఏదో పెద్ద నీతివంతుల్లాగా మాట్లాడి ఆ పోసానికి కస్టమర్లు ఒకడు అతను ఒకడు ఇలాగా ఎవరికి నోటెంట మాట్లాడలేదండి. వీళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ మాకు విక్టరీ వచ్చేస్తుంది, మళ్ళీ మేము తొక్కేస్తున్నాం వీళ్ళని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము చేసి వదిలేము ఒక యాడ్, అది జనాభాలోకి బాగా వెళ్ళిపోయిందండి. చూశాను. దస్తావేజుల మీద అతని ఫోటో, తాత ముత్తాతలు మన తాతలు తండ్రులు సంపాదించిన వాటి మీద అతని ఫోటో ఉండటం ఏంటి, మనకి ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని జెరాక్స్ మనకి ఇవ్వటం ఏంటి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంట్లో పడుకున్న ముసలావిని కూడా సహాయం తీసుకుని వచ్చి ఓటేసి వెళ్ళారు. అబ్బా, అంటే పక్క రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి కూడా బాగా 29 లక్షల మంది వచ్చేసారండి ఓట్లు. 29 లక్షల మంది. దాదాపు దాంట్లో 20 ఎంత పడి ఉండొచ్చు? ఈజీగా పడినాయండి దాంట్లో. ఇప్పుడు ఎందుకంటే ఓటింగ్ శాతం ఒక్కొక్క నియోజకవర్గంలో 1000, ఒక్కొక్క నియోజకవర్గంలో 2000. 29 లక్షలకు గాను అక్కడ నుంచి వెళ్ళి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మారిపోద్దండి. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒక 3%, 4%లోనే చాలా సీట్లు మారిపోతాయి. సో ఆ రకంగా ఎవరు స్వచ్ఛంగా వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుని వాళ్ళ హోటల్స్ వాళ్ళు తీసుకుని ఎన్ఆర్ఐస్ పిఠాపురం కానీ అనకాపల్లి కానీ వైజాగ్ కానీ ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీరందరూ బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, కూటమికి మద్దతు పలకండి, వారికి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. ఓకే, అదే అండి కూటమికి ఇంత విజయం సాధించడానికి ఒక బ్రహ్మాండమైన అస్త్రం. ఓకే, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబోతున్నారు, అలాగే హోంమంత్రితో పాటు పలు కీలకమైన పదవులు మీతో ఉండబోతున్నాయి. మరి మీ పరిస్థితి ఏంటి? నేను ఆయన నన్ను పిలిచి 1-to-1 మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను ఏం అడగలేదండి. నాకు ఇలా ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్పి నేను అడగలేదు. నేను జన సైనికుడుగా ఉంటా, మీ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తానండి. అంటే నేను వాడుకుని వదిలేసే రకం కాదు వైసీపీ లాగా. ఆయన అదే వాడుకుని వదిలేసే రకం కాదు. నేను బ్రహ్మాండంగా నా భవిష్యత్తు ఎంత ముఖ్యం, మీ భవిష్యత్తు అంత ముఖ్యం, మిమ్మల్ని మంచి పొజిషన్లో నేను పెడతాను అని అన్నారండి. కాబట్టి నేను ఒకటే అనుకుంటానండి, ఏంటంటే నా ఎస్విబిసి చైర్మన్గా నాకు ఎన్ని అవమానాలు చేసి నన్ను బయటికి పంపించారో అదే అసెంబ్లీ ఈ సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా మా కూటమి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ నేను అదే కోరుతానండి. బోర్డు కూడా అలాగే ఉంది, పృథ్వీరాజ్ ఎస్విబిసి చైర్మన్ అని. ఈ బోర్డుకి న్యాయం చేయండి. అక్కడికి వెళ్ళి నేను కూర్చుంటే చెప్పు తీసుకొట్టినట్టు ఉంటుంది వాళ్ళకి. ఇదేనా నేను సాధించిన విజయం, ఇదిరా నా వెనకాల ఉన్న కూటమి నాకు ఇచ్చిన వరం, ఇది పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకం, ఇది లోకేష్ గారు నా మీద పెట్టుకున్నటువంటి ఇది అని నేను చెప్పొచ్చు అండి. అంటే జాయినింగ్ అయినప్పుడు కూడా అదే హామీ ఇచ్చిరు అనేది అంతేనండి. అంతే నాకు ఇస్తే నేను ఏంటంటే ఆల్రెడీ తిరుపతి నుంచి నాకు ఫోన్ కాల్స్ అండి. ఆల్రెడీ మేము మీ గురించి ఇక్కడ ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అన్నారు. భగవంతుడి దయవల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లభిస్తే మరలా మీ V5 వచ్చి నేను ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంటర్వ్యూ మనకే ఇవ్వాలి. మీరు ఎస్విబిసి చైర్మన్గా ఫస్ట్ ఇంటర్వ్యూ మనకే ఇవ్వాలనేది కోరుకుంటున్నాం. తప్పకుండా. అంటే ఇక పైన ఇప్పటి వరకు కొంత సినిమాల్లోనూ ఇదంతా జరుగుతూ ఉంది, ఇక పైన పూర్తి రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉందా? పూర్తి రాజకీయాలు అండి. ఇప్పుడు ఎందుకంటే జనసేన అధ్యక్షులు వారితో పాటే మా ప్రయాణం, వారితో పాటే మేము రాజకీయాల్లో ఉంటాం. ఎప్పటికీ నాకు 2 కళ్ళు లాంటివండి. సినిమా పరిశ్రమకి అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళు అయితే జనసేనకి పార్టీకి ఒక కన్ను, ఒక పక్క సినిమా, అంతే. ఓకే, అలాగే మీరు ఈ పొలిటికల్ బత్తాయిలు అనే ప్రోగ్రామ్ మధ్యాహ్నం ఒకటి చూసాం, అది చాలా బాగుంది. అట్లాంటిది మళ్ళీ ఏమన్నా స్టార్ట్ చేసే అవకాశం ఉందట? ఒకటి చేద్దామండి. అది మీరు నేను కూడా స్క్రిప్ట్ ఇచ్చి బిజీలో ఉండటం వల్ల కుదరలేదు. తప్పకుండా V5 మీద పెట్టండి, అది తప్పకుండా మనం చేద్దామండి. తప్పకుండా అది మీద V5 న్యూస్ నుంచి వెళ్ళి మరో ఒక అద్భుతమైన కార్యక్రమం త్వరలోనే చేద్దామండి. ఆగస్ట్ 6 నా బర్త్డే.
ఆగస్ట్ ఆగస్ట్ 6. రైట్, మేము కూడా రెడీగా ఉన్నాం. మీకోసం స్క్రిప్ట్ అదంతా తయారు చేస్తాం. తప్పకుండా కాన్సెప్ట్ అంతా కూర్చొని మనము డిస్కస్ చేసే పనిలో ఉందాం. తప్పకుండా అండి, తప్పకుండా. అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి అంటే మీరు అక్కడ కూటమి ప్రభుత్వం రాబోతుంది, ఇండస్ట్రీకి ఏం ఎలాంటి డిమాండ్స్ పెట్టబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇండస్ట్రీ పరంగా అండి, కూటమి ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పరుస్తుందో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా రంగం నుంచి వచ్చిన కాబట్టి అద్భుతంగా చిన్న సినిమాలకి అద్భుతమైన అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ చిత్ర పరిశ్రమ ఎదుగుదలకి ఆంధ్రప్రదేశ్లో చాలా సహకరిస్తారు ఎఫ్డిసి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ, కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఒక ప్రణాళికగా కూడా ఉన్నారు. తప్పకుండా అవన్నీ నెరవేరుతాయండి. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు జగన్ గారికి అంటే జగన్ సర్కార్ మీ మీద కక్షపూరితంగా చాలా చేసిందని పాపం అవును, చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు జగన్ గారికి ఒకవేళ V5 ముఖంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటేనండి, ఒక మంచి వాడిని ఇబ్బంది పెట్టి బయటికి పంపిస్తే ఆ ఉసురు శాపమై, ఆ శాపమై మీకు పాపమై మీ సామ్రాజ్యాన్ని అధపాతాలని తొక్కేసింది. అది అయిపోయింది. నా ఆనందానికి అవధులు లేవు. సరే, అదంతా రాజకీయం అయిపోయిందండి. ఇక మీదటైనా మీరు ఏంటంటే మీకు చెప్పే స్థాయి లేదు అని ఎవడైనా అనొచ్చేమో, కానీ చెప్పే స్థాయి నాకు ఉందండి. ఎందుకంటే నాకన్నా చిన్నోడు మీరు, చిన్నోడు అతను. ఎంత అంటే 45 ఎంత ఉంటాయి అంతే. మేము 55 దగ్గరికి వచ్చాం కదా, మేము చెప్పొచ్చు. నీకన్నా ఎక్కువ చదువుకున్నాం, మేము చెప్పొచ్చు. అప్పుడే నాన్నగారు ఇప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండబట్టి మీకు ముఖ్యమంత్రి హోదా వచ్చింది. మా నాన్నగారు ముఖ్యమంత్రి ఉంటే మేము ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళం. కాబట్టి నేను సామాన్య పౌరుడిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఒక మాట చెప్తున్నాండి. అహంకారం, ధనమదం అవన్నీ తీసేసి ఎవరైతే నీకు నీ బాగోగుల కోసం, నీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో కార్యకర్తలు, వాళ్ళందరినీ గౌరవించండి. ఎవరైతే మిమ్మల్ని కలవటానికి వచ్చారో వాళ్ళందరినీ ప్రేమించండి. అలాగే ఈ కోటరీని పక్కన తోయండి. ఆ కోటరీ వల్లే మీకు దరిద్రం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, సజ్జల భార్గవరెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, వీళ్ళందరినీ తీసి బంగాళాఖాతంలో విసిరేస్తే మీరు బ్రహ్మాండంగా ఉంటారు. మా కూటమి మేమేమి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మేము రెవెన్యూ పాలిటిక్స్ చేయమని చెప్పి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు గారు కూడా చెప్పారు. మాకు అసలు టైం లేదండి, మీ గురించి ఆలోచించే అవకాశం కూడా లేదు. మీకు ఒక మాటగా చెప్తున్నాం, V5 నుంచి ఇక నుంచైనా మీరు శేష జీవితం అద్భుతంగా ప్రజలను ప్రేమించండి. బటన్లు నొక్కే కార్యక్రమం మానుకోండి. అభివృద్ధి వైపు, పేద ప్రజలకు అభివృద్ధి జరగాలని ఒక స్వార్థరహితమైన ప్రతిపక్షంగా ఉండి, అది కూడా మీకు నెంబరింగ్ లేదు కాబట్టి ఏదో గట్టిగా మాట్లాడండి. ఇంతకు మించి మేము ఇంకేం చెప్పలేం. మీరు ఎందుకంటే ఆల్రెడీ మీరు పరాజయం పాలై ఉన్నారు, ఎక్కువ ఇంకా మాట్లాడలేకూడదు మీ గురించి. థ్యాంక్ యూ సార్. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఎందుకంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ విజయ సంతోషంలో, ఈ ఉత్సాహంలో వాళ్ళకి ఏం సూచించదలుచుకున్నారు? వాళ్ళతోని ఎలాంటి ఉత్సాహం పంచుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి, అలాగే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఈ 3 కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ, మనం అందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే గురువు గారు ఒక అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నేను ₹1 తీసుకుంటాను, అలాంటి సొల్లు మాటలు చెప్పను. ఎమ్మెల్యేగా నాకు వచ్చే జీతం నేను తీసుకుంటా, నేను రాయితీలు ఏమన్నా నేను తీసుకుంటా. ఎందుకంటే ట్యాక్స్ కట్టి మనకి జీతాలు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. రేపొద్దున నేను ఏ పని చేయకపోయినా నా కాలర పట్టుకుని మా జీతం తీసుకున్నావు అనేది గుర్తించాలని చెప్పి నేను ఈ పని చేస్తున్నాను. ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎవరు మాట్లాడలేని దూరగాలంటే మాట. అలాగే మనం అందరూ సంయమనంగా పాటించాలి. మనం అనుకున్న దరిద్రం వెళ్ళిపోయింది. అద్భుతమైన కూటమి ద్వారా జనసేన వచ్చింది, అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. మన నాయకుడు గెలిచాడు. మనం అందరం ఎవరి తాలూకు అంటే ఈ రోజు నుంచి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని చెప్పుకుందాం. కాబట్టి ఎవరు కవ్వింపు చర్యలు మనకు అనవసరం, అయిపోయింది. మనం ఏదనుకున్నాము పవన్ కళ్యాణ్ తాలూకా కాదు, ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. కాబట్టి మనం అనుకున్నది నెరవేర్చాం. ఇంకొక 15 ఏళ్ళు ఇలాగే మనం అభివృద్ధి వైపు వెళ్దాం. ఎవడైనా మాట్లాడినా మనం పట్టించుకోవద్దు, దాడులకు పాల్పడవద్దు.
హ్యాపీగా ఉందాం, మనం హ్యాపీగా భోంచేద్దాం, చక్కగా పనులు చేద్దాం, ఎక్కడ సమస్యలు ఉన్నా అధినాయకుడి దృష్టికి తీసుకొద్దాం అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తాం. అలాగే పిఠాపురంలో మీరు చాలా రోజులు ఉన్నారు, అడ్డ వేశారు ప్రచారంలో. అంటే ప్రచారంలో ఏదైనా అంటే అందరికి తెలుసుకోవాలని ఉంటుంది ఫ్యాన్స్కు. ఇప్పుడు ఎట్లా అంటే చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్ కూడా తెలుసుకోవాలి ఉంటుంది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ప్రచారంలో భాగంగా మీరు అక్కడ ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఒకటి రెండు మేము 2 విడతలుగా ప్రచారం చేసాము అక్కడ. ఫస్ట్ విడత ఒక 10 రోజులు, తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 32 రోజులు సార్ క్యాంపెయినర్గా జనసేన పార్టీ తరఫున మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అద్భుతంగా ప్రజల మధ్యకి వెళ్తే ఎవరు కూడా ఎండల్లో మీరు ఎక్కువ తిరగకండి, పెద్ద పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ఆ గుమ్మంలోకి మేము పాదయాత్రగా వెళ్ళి గడప గడపగా తిరుగుతుంటే నమస్కారం పెట్టడం, వాళ్ళు ఎలా అంటాం గాజు గ్లాస్, మాకన్నా ముందు వాళ్ళే గ్లాస్ చూపిస్తున్నారు. పిఠాపురం మొత్తం అలా అయిపోయిందంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అమ్మ మీకు ఇక్కడ గ్లాసు లేదు కదా, మరి కూటమి అభ్యర్థి ఎవరంటే సైకిల్ అంటున్నారండి, పార్లమెంట్ అభ్యర్థి ఎవరంటే కమలం అంటున్నారు. అంటే జనాలు మనం గుర్తు చేయాల్సి రాకుండా వాళ్ళే చెప్పడం మొదలుపెట్టారు. అంటే మేము విసిగిపోయి ఉన్నాం, ఈ రాక్షసుని పక్కకు పంపించాలి. అదే ఇది ఎక్కడికి వెళ్ళినా మాకు ఏ ఇంటికి వెళ్ళినా మంచినీళ్ళు ఇవ్వటం, గాజు గ్లాసులో టీ ఇవ్వటం. ఒక మహిళ 85 ఏళ్ళ ఒక వృద్ధురాలు ఆమె పిఠాపురంలో చెప్పిందండి, ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గ్లాసు సింకులో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలని ఏదో చెప్పాడు. మేము ఈ గ్లాసు మధ్యతరగతి వాళ్ళం, గ్లాసు మేమే కడుక్కుంటాం, దాంట్లో పాయసం తాగుతాం, గంజి తాగుతాం, మంచినీళ్ళు తాగుతాం, టీ తాగుతాం. కాబట్టి మీరు ఈ టీ తాగండి. మనది మధ్యతరగతి గుర్తు గ్లాసు, పగిలే కొద్ది పదులెక్కుద్ది అంతామే. మీకు ఎలా తెలుసమ్మా అన్న, నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సినిమా డైలాగ్ చూశాను నేను. ఇలా ఉందండి రాష్ట్రం మొత్తం. ఎక్కడికి వెళ్ళినా కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏర్పరిచినటువంటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు అమోఘమైన మద్దతునిచ్చారు ప్రజలు అని చెప్పి మేము ఎక్కడికైనా స్పీచ్ల ద్వారా మాట్లాడి, రామారావు గారి డైలాగ్స్, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు, 25 కేజీల బియ్యం కోసం కాదు మనం అరువులు తోచడం, 25 సంవత్సరాల మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పోరాడాలి. అది మేనిఫెస్టో ఆఫ్ జనసేన అండి. ఎక్కడ దేనికి తగ్గకుండా నేను అడుగు పెట్టనంత వరకే బాలయ్య బాబు, అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ రాసి కాకినాడ మొత్తం అయ్యే పెట్టారండి. పృథ్వీరాజ్ చెప్పాడు ఆ మాట అని చెప్పి. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద కటౌట్ పెట్టి నేను అడుగు పెట్టినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అది గెలిచాడు, హిస్టరీ రిపీట్ అయిపోయింది మొత్తం. 164 స్థానాలు. ఎక్కడో మూలన ఇండియన్ మ్యాప్ చూస్తే ఎక్కడో కింద చివర శ్రీలంక అని ఉంటుంది, అలా ఉంది పరిస్థితి జనసేన వైసీపీ పరిస్థితి. కాబట్టి ఆ 11 కూడా రానున్న 11 రోజుల్లో ఒకటిగా మనం చూడవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చూడొచ్చు అండి, ఒకడే. ఇప్పుడు మా దాని నుంచి రాపాక వరప్రసాద్ పోయాడు కదండి. ఈ 164లో మనం కూడా పోయి చేరితే ఎందుకు వచ్చిన గొడవలు, మనం చేసిన అకృత్యాలు ఎంత, నీ బాంచం ద్వారా కాలు మొక్తా, మేమేదో ఆయన ఏదో అనమన్నాడని మేము అన్నాం కాబట్టి మాకెందుకు మేము నడిపోతాయి. ఇంకోటి కళ్ళబొల్లి ఏడుపులు అంటారు చూసారా, కపట నాటక సూత్రధారి అని అంటారు. కపట నాటక సూత్రధారి అంటాడు దుర్యోధనుడు. అలాగా లక్ష్మీపార్వతి గారు ఏడవటం ఏంటో నాకు అర్థం కాదు. ఆవిడ ఏడవటం ఏంటో మరి. నేను ఇదే జగనన్న వరకు నాకు ఆవిడ ఏడుపు చూస్తే నిజంగా ఒక కామెడీగా అనిపించింది. అలాగే యాంకర్ శ్యామల, నేను ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పండిపోయిన వీరవనితిలాగా నువ్వు ఒక గుంటనక్కన్నావు, ఒక తోడేలన్నావు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి మాటలు మాట్లాడు. నీకేం తెలుసు, యూఆర్ ఇన్ తెలంగాణ, నీకేం తెలుసు అక్కడ రాజకీయం, ఏదేదో మాట్లాడేసావు నువ్వు. ఇప్పుడేమో వాళ్ళు బెదిరింపుల గాల్లో వస్తే భయపడి. ఎక్కడైనా సరే అండి, నీ నోటికి హద్దు లేకుండా మాట్లాడు, నీ మాటలకి ప్రజలు ఫుల్ స్టాప్ పెడతారు. ఈరోజు అంబటరాంబ పరిస్థితి ఏమైందండి, ఎక్కడ బయటికి కూడా రావట్లా. ఎక్కడ పోయింది డ్యాన్సులు పోయినాయండి, లేవు, ఎక్కడ లేవు. ఇప్పుడు బయట జనాలు ఏం మాట్లాడుతున్నారంటే, నేను పిఠాపురంలో నుంచి బయటికి వస్తున్నాను. నేను ఆ బయట అందరూ ఒక 30 మంది పిల్లలు పిఠాపురంలో ఉన్నటువంటి యూత్ అంట, రారా రోజా రారా జబర్దస్త్కి రారా అని పాడుతున్నారంట.
అంటే ప్రజల్లో అంత విసిగిపోయి ఉన్నారు. జబర్దస్త్ కామెడీ అయిపోయింది. జబర్దస్త్ కామెడీ. వీళ్ళ గురించి మీరు రా, మీరు తిట్టిన ఎప్పుడైనా సరే అండి, అన్ని బూతులు రాష్ట్ర చరిత్రలో మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం. అసెంబ్లీ ఎంత దరిద్రంగా ఎప్పుడూ లేదండి. ఎంత దరిద్రంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇతరత్ర ఉన్నప్పుడు కానీ ఎంత దరిద్రంగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇలాంటి బూతు మాటలు ఎవరో మాట్లాడలేవు. ఏదో అని అంటే చూద్దాం మనం చేద్దాం అనే వరకు వెళ్తాయి. కానీ ఇలాంటి నీచమైన నికృష్టమైన అసెంబ్లీ అంటే 2019 to 2024 వాళ్ళు చేసింది. స్వచ్ఛమైన పరిపాలన అంటే 24 to 29. అంతే అండి. వీళ్ళు ఇంకొక 10. ఇప్పుడు మేము మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక ఈ రాష్ట్ర రాజకీయాలు మనకి వద్దు, బాగా బ్రహ్మాండంగా ఉన్నారు ప్రజలు, దేశ రాజకీయాలు వెళ్ళిపోదాం అన్నప్పుడు ఈ దుష్ట శక్తులు చొరబడాలే. కానీ అప్పటి వరకు ఏలు పెట్ట కూడా ఆస్కారం లేదండి. అంటే మీ ఇంకా మినిస్ట్రీస్ ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందంటారు? నాకు తెలిసి అంటే సామాజిక వాళ్ళ క్యాస్ట్ రాజకీయాలు ఈక్వేషను, జిల్లాల్లో వాళ్ళు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీ నాకు తెలిసి అంటే యాజ్ పర్ మనం వేల మీద లెక్క పెట్టుకుంటే గంటా శ్రీనివాసరావు గారు ఓకే మన విశాఖపట్నం నుంచి, చింతకాయల అయ్యన్న పోతుడు గారు నర్సీపట్నం, అలాగే కొనతల రామకృష్ణ గారు అనకాపల్లి, సీఎం రమేష్ గారు అంటే బీజేపీ ఎంపీ కాబట్టి ఆయన సెంట్రల్ ఆయనకి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. పురంధేశ్వరం గారికి అక్కడే ఉంటుంది. ఇక గోరెంట్ల బుచ్చే చౌదరి గారు ఆయన 7 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు 8వ అనుకుంటా అండి. ఇలాగా ఉన్నారు. మనకి కొత్త జన సైనికుల్లో వచ్చే వాళ్ళల్లో బొలిశెట్టి శ్రీనివాసు, బాహుబలి ఆఫ్ జనసేన బాహుబలి ఆయన ఎంత ఉంటాడు మనిషి. అలాగా మనకి విజయవాడ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు ఇలాగా ఎవరైతే పార్టీకి బాగా సేవలు చేశారో వాళ్ళు కూటమి కూడా 144 మంది అభ్యర్థులండి. ఒక 10 మంది ఓడిపోయినా కూడా వాళ్ళు ఏంటంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాయి. వాళ్ళందరికీ వస్తాయంటే జనసేన కూడా మంచి ఒక 4 పోస్టులు రావచ్చు అని అనుకుంటున్నాం. ఓకే. అలాగే ముద్రగడ పద్మనాభం ఆయన పేరు మార్చుకుంటాను మొన్న కూడా ఏదో ఇంకా దరిద్రుడు చేసిన ఏదో పని వల్ల పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటే ఏముందండి, అది నాకు అది గెజెట్లో పేరు మార్చుకుంటాను పేపర్లు తెప్పించాను మళ్ళీ ఒకటి. మళ్ళీ నువ్వు ఎందుకురా నేను బోల్ డబ్బులు అయ్యే అడుక్కున్నవాడుగా ఏదైనా ఇస్తే అడు భోజనం చేస్తాడు, ఏదైనా అయిపోయిందండి. మీరు చెప్పకపోయారా ఏమొద్దులే మేము క్షమించేసినాము, మేము క్షమించాల్సిన అవసరం. ఇప్పుడు మా అధినాయకుడు అన్నాడండి మీటింగ్లో, నీ కూతురుని తీసుకొచ్చి నీ ఇంటికి తీసుకొచ్చి నేను కల్పిస్తాను అన్నాడు. కరెక్ట్. ఇతను ఏంటంటే కూతురుని కూడా ప్రాపర్టీ అన్నాడు ఇతను. అలాంటి దౌర్భాగ్యుడు. మా ప్రాపర్టీ కాదంట, పెళ్ళి అయిపోతే మా ప్రాపర్టీ కాదంట, నా కూతురు కాదన్నాడు. కానీ చాలా గొప్ప విషయం ఆ రోజున స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారు, నేను మీ కూతుర్ని తీసుకొని వచ్చి కుటుంబాన్ని విడదీస్తోని కాదు, మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకొని వచ్చి నేను అప్పచెప్తా అనేది చాలా అసలుకి అందరు అద్భుతం గుండెలు లాగేసినాయి, అందరు పిండేసినాయి. అదే ఇప్పుడు ఏంటంటే పద్మనాభం మేము తిరుపతిలో ప్రచారంలో ఉన్నప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రెస్ క్లబ్లో ఫోటో తెప్పించి, తిరుపతి పవిత్రమైన క్షేత్రం కాబట్టి ఎడితిరిగి నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నామకరణ మహోత్సవం అని చెప్పి ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని పెట్టేశాం. ఇంకా దౌర్భాగ్యం ఎన్ని పెట్టుకోవడం ఇంకంతేనండి. అతను ఏంటంటే ఒకప్పుడు ముద్రగడ, చెరుకుగడ, తర్వాత వెదురుగడ, ఇప్పుడు ఏంటంటే అతను రేపొద్దున్న ఎలక్షన్ అయిపోయింది కదండి, గవర్నమెంట్ వచ్చాక బెదిరింపులు మొదలెడతాడు, గదిలో కూర్చొని రివాల్వర్లు పెట్టుకుంటాడు, నేను కాల్చుకుంటా చచ్చిపోతాను. అంతకు మించి చరిత్ర క్షమించదండి. ఇంతకు మించి అతను ఏమీ చేయలేడు. ఇంకా బ్రహ్మానందం ఉంటాడు అదుర్సులో, చరిత్ర ఏముందిరా చింపేస్తే జరిగిపోతాయి. ఈ అంతే వీళ్ళకి అట్లే అనుకుంటున్నాను. అంతేనండి. ఓకే అండి, V5 న్యూస్ స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మనము త్వరలో మన ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం. అందుకు మనము కూర్చొని అంగీకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సార్.